అందరికీ నమస్కారం అండి. నేను జమున. ఈ లాగ్ నేను చేస్తున్నాను. ట్రిపుల్ ఏ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీ ఎలా జరిగింది, ఆ ప్రైజ్ రిసీవ్ చేయడానికి నేను ఎలా జర్నీ చేశానో దాని గురించి నేను లాగ్ చేస్తున్నానండి. సో అక్కడ వెళ్ళిన తర్వాత అందరితో కలిసినానండి. సో సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ వాళ్ళు వచ్చారు, రిసీవ్ చేశారు. సో వరలక్ష్మి గారు కూడా వచ్చారు, థర్డ్ ప్రైజ్ విన్నర్. సో ముగ్గులో ఆమె చాలా ఛాంపియన్ అని చెప్తాను నేనైతే. సో బాగా వాళ్ళు ఆ అక్క చాలా బాగా వేశారు. సో సెకండ్ ప్రైజ్ వాళ్ళు కూడా వచ్చారు. ఫస్ట్ అండ్ ఫోర్త్, ఫిఫ్త్ వాళ్ళు రాలేదు, ఇంకా చాలా మంది రాలేదు అక్కడ. సో రీజన్ ఏంటో నాకు తెలియదు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ట్రిపుల్ ఏ వాళ్ళు కూడా చాలా బాగా రిసీవ్ చేశారు. అందరికి వచ్చిన వెంటనే వాళ్ళు వాటర్, స్నాక్స్ అవి ఇవి అన్ని ఇచ్చారు. సో కొంచెం నాకు డిసప్పాయింట్మెంట్ అయిందండి, ఎందుకంటే కొంచెం కిందకి మీదికి అయింది ప్రోగ్రామ్. సో నో ప్రాబ్లం దాని గురించి. సో చూడండి, నా లాగ్ చూడండి, నేను ఎలా జర్నీ చేశానో. అక్కడ అందరినీ కలిసి చాలా బాగా ఎంజాయ్ చేశానండి నేనైతే. మీరు కూడా చూడండి, ఓకేనా. నెక్స్ట్ టైం నేను ఇంకా శ్రమ చేసి ఇంకా మంచిగా ముగ్గు వేసి వాళ్ళకి అప్లోడ్ చేయాలని నేను కోరుతున్నాను. సో గైస్, చూడండి, నా లాగ్ చూడండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. చూడండి. సారీ అండి, నా తెలుగు కొద్దిగా అటు ఇటు ఉంటుంది, ఎందుకంటే నాకు తెలుగు ఇప్పుడే నేర్చుకుంటున్నాను. సో కొంచెంగా ఇంప్రూవ్ చేస్తాను, ఓకేనా. కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్, ఓకేనా. సరే, వెళ్దామండి. హలో ఫ్రెండ్స్, చూడండి, నేను హైదరాబాద్ నుంచి గుంటూరు బయలుదేరుతున్నాను ఆటోలో. అది నేనే. చాలా చీకటి అండి. 4:30కి బయలుదేరినాం, ఎర్లీ మార్నింగ్. ఇది ట్యాంక్ బండ్. చాలా చలి ఉండే అండి ఆ రోజు, ఎర్లీ మార్నింగ్ సండే. సో మొత్తం వచ్చి ఇది ప్యాక్ ఉందండి. ఆటో అతను కూడా చాలా స్పీడ్ గా తోలిండండి. చాలా నాకు చలి వేసింది, స్వెటర్ కూడా వేసుకున్నాం. ఇది చూడండి, బాగా అనిపించింది, కానీ చలి ఎక్కువ ఉండే ఆ రోజు. ఇది చూడండి, గణేశుని మండపం. అక్కడక్కడ చాలా మంచిగా డెకరేషన్ ఉండే అండి. ఇది సికింద్రాబాద్ స్టేషన్ వచ్చేసినామండి. జంక్షన్ లో ఒకట వెళ్తే ఇక్కడ రెనోవేషన్ జరుగుతుంది సికింద్రాబాద్ జంక్షన్ లో. సో గేట్ నెంబర్ 2 లో వెళ్ళమని చెప్పారు. సో ఇక్కడ నుంచి చూడండి, సో ఇక్కడ నుంచి మేము ఇది సీట్స్ అండి. సిట్టింగ్ లో రిజర్వేషన్ చేసినాం, కానీ మాది కన్ఫర్మ్ కాలే. ఈమె ట్రైన్ మేట్, చాలా బాగా మాతో కలిసిపోయింది. సో ఫైనల్లీ గుంటూరుకి రీచ్ అయినాం. మార్నింగ్ 9:20కి రీచ్ అయినామండి. చూడండి, కంపేర్ టు హైదరాబాద్ లో వచ్చి చాలా ఇది ఉందండి, చలి. కానీ ఇక్కడ వచ్చి చాలా ఎండ ఉంది. సో ట్రైన్ దిగిన తర్వాత మేము ఆటో బుక్ చేసుకున్నాం, ర్యాపిడో ఆటో. సో ఇక్కడ నుంచి కొద్ది దూరం ఉంది డివిఆర్ కన్వెన్షన్ హాల్. సో ఆటో అతను 125 రూపీస్ ఛార్జ్ చేశారు. చూడండి, ఇది మన ప్రైజ్ రిసీవ్ చేసే చోట అన్నమాట. సో ఇక్కడ కొన్ని మెంబర్స్ వచ్చి ఉన్నారు. ఇది ఎంట్రన్స్ అండి, ఇదిగోండి, ఇదన్నమాట. మేము 11:45కి అక్కడ రీచ్ అయిపోయినాము. ఫైనల్లీ రీచ్ టు డెస్టినేషన్.
సో ఇతని గారి పేరు నాకు గుర్తులేదండి. సో ఈయన వచ్చి చీఫ్ గెస్ట్ గా వచ్చారు అక్కడ. ఈ సారు. సో అక్కడ వచ్చి టీ, కాఫీ అలాంటివి మాకు డిస్ట్రిబ్యూట్ చేశారు. రాగానే నీళ్ళ బాటిల్, కర్రీ పఫ్ అదంతా ఇచ్చారండి. వీళ్ళందరూ విన్నర్స్. వీళ్ళిద్దరు వచ్చి కాన్సలేషన్ ప్రైజ్ విన్నర్స్ అన్నమాట. సో కాన్సలేషన్ ప్రైజ్ అండ్ 105 మెంబర్స్ కి ఇచ్చే వాళ్ళు అందరు కూడా వచ్చారండి అక్కడ. ఈమె సెకండ్ ప్రైజ్. సో ఇది కాన్సలేషన్ అనుకుంటా, ఎందుకంటే అక్కడ మెషప్ అయిపోయింది ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ లో. ఫస్ట్ 25. ఈమె మ్యూజిక్ లో సెకండ్ ప్రైజ్ అండి. ఇవిడైతే చాలా బాగా, నేను అనుకున్నది ముగ్గు వేశారేమో అని, కానీ మ్యూజిక్ లో సెకండ్ ప్రైజ్. ఈమె రీల్స్ లో అండి. సో 5 మెంబర్స్ కి మెయిన్ విన్నర్స్ ఎవరో వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఆయన వెళ్ళిపోయారండి. సో ఈమె థర్డ్ ప్రైజ్ కొట్టేసిందండి. అయితే ఆమెని మీట్ చేసిన తర్వాత చాలా బాగా అనిపించింది. ఆమె ఛానల్ వింటున్నారా అని ఉంది కదా, సో అక్కడ ఆమెని మీట్ చేయడం అనేది జరిగింది. చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఆవిడ పేరు విజయలక్ష్మి అండి. సో అందరూ అక్కడ వెయిటింగ్. 100 మెంబర్ కి ఆ రోజే పంచి ఇచ్చేసారండి. ఒక్కొక్కరిని ఇచ్చారండి. సో మధ్యలో మ్యూజిక్ కాంపిటీషన్ చూడండి, నాకు పిలిచారండి. సో క్యాప్చర్ చేసినది అన్ని నా సన్, కానీ మధ్యలో నా సన్ నేను స్టేజ్ కి రావాల్సింది కాబట్టి వేరే అతనికి ఇచ్చాము. సో కొద్దిగా షేక్ అయింది వీడియో. సో ఇది నేనండి. సో క్యాష్ ప్రైజ్ అనేది కాన్సలేషన్ ప్రైజ్ అందరికి ఇచ్చారండి. సో చూడండి, నేను నా సన్ అలా తీసుకొని మేము మళ్ళీ ర్యాపిడో బుక్ చేసి రిటర్న్ టు హైదరాబాద్ కి వెళ్తున్నామండి ట్రైన్ గురించి. సో మేము అక్కడ 2 o'clock మేము ఫ్రీ అయిపోయినాము. సో ఇప్పుడు జంక్షన్ వెళ్ళినాము. అక్కడ కొద్దిసేపు వెయిట్ చేసి ఆకలేస్తుందని రెస్టారెంట్కి వెళ్ళినాము. అక్కడ ఒక రెస్టారెంట్ ఉంది. సో చూడండి, గేట్ నెంబర్ 7 ప్లాట్ఫామ్ దగ్గర అయితే వచ్చేసాము తిన్న తర్వాత. సో ఇది ట్రైన్ వస్తుందండి. ఈవినింగ్ 6:25 కి వచ్చిందండి. ఆ రోజు 6:15 కి మా ట్రైన్ ఉండే, కొద్దిగా లేట్ అయింది. సో అంతవరకు మేము వెయిటింగ్ హాల్లోనే వెయిట్ చేసామండి. సో మా రిజర్వ్ సీట్ లో వచ్చి కూర్చున్నాం. ఇప్పుడు జర్నీ స్టార్ట్, గుంటూరు టు హైదరాబాద్. తర్వాత ఇది సికింద్రాబాద్ జంక్షన్ వచ్చేసామండి. ఆటో కూడా వచ్చేసింది మాది. ఆటో కూడా ఆన్లైన్ బుక్ చేసి, ఇగోండి ఇది అల్ఫా హోటల్, చాలా ఫేమస్ అక్కడ. సో మా ఇంటికి వచ్చేస్తున్నామండి గుంటూరు నుంచి. చాలా చలి. ఓకే బాయ్ అండి, ఇంతనే మా వీడియో.